परब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. పుంసామతో వివిధ కర్మభిరధ్వరాద్యై దానేన జాగ్రతాపాసప్రతాచర్యయా చ ఆరాధనం భగవతస్తవ సత్క్రయార్థం ధర్మోర్పితకర్హిచిత్ ధ్రియతే నయత్ర. ఏ కర్మ మీకు అర్పణ చేయబడుచుండునో దానికెప్పుడునూ నాశము ఉండదు, అది అక్షయమైపోవును. కాబట్టి యజ్ఞము, దానము, తీవ్ర తపస్సు, వ్రతములు మున్నగు వాని ద్వారా మీ యొక్క ప్రసన్నత్వమును పొందుటయే మనుజునకు అన్నింటికంటే గొప్పదైన కర్మఫలము. ఏలయనినా మీరు ప్రసన్నులు కాగా సులభముగానే ఫలమేది ఉండును. ఏ కర్మ భగవంతుని అర్పణ చేయబడుచుండునో దానికెప్పుడునూ నాశము ఉండదు. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కర్మ వెనకాల అది భగవతర్పితముగా కర్మను కానీ చేయగలిగినట్లయితే అటువంటి కర్మకెప్పుడు నాశము అంటూ ఉండనే ఉండదు. అయితే దేనికి నాశము ఉంటూ ఉన్నది అంటే భగవంతుని అర్పణతోటి కర్మ చెయ్యకుండా అదే కర్మ, ఒకే కర్మ భగవంతుని అర్పణతో కానీ కర్మ చేసినట్లయితే ఆ కర్మకంటూ నాశమంటూ ఉండదు. ఇక లేక ఏ కర్మకు నాశము ఉంటుంది అంటే భగవత్ అర్పితము కాకుండా నేను, నాది అనే అహమములతోటి, నేను అనే అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండింటినీ మన హృదయములో పెట్టుకొని మనం కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఎప్పుడూ కూడా దానికి ఉనికంటూ లేదు, అది నాశమైపోతూ ఉంటుందన్నమాట. ఏ విధంగానూ మరి ఇది నాశనమైపోతూ ఉంటుంది లేకుండా అంటే ఏదైనా సరే మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన అనేది ఒకసారి ఆ ఆలోచన కానీ మనం గమనించినట్లయితే దేని సందర్భానుసారంగా ఆలోచన మనకు వస్తే ఆ ఆలోచన కొద్ది సమయం తర్వాత అది లేకుండా మళ్ళీ ఇంకొక ఆలోచన, కొత్త ఆలోచన అనేది తయారవుతూ ఉంటుంది. అప్పుడు ఈ మొదట ఆలోచన అనేది లేకుండా పోయే విధమైనది మనం చూస్తూనే ఉంటాము. ఒకవేళ చూడకపోయినా సరే అది లేకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా ఒక మనస్సుతో చర్యే కాదు, మన ఇంద్రియములతోటి సమస్త కార్యకలాపాలు అనేక రకాలుగా మన ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియము యొక్క కర్మ ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంటుంది. ఇప్పుడు చెవుతోటి శబ్దాన్ని వింటూ ఉంటాం, అది ఒక ప్రత్యేకత. మన చర్మంతో స్పర్శను గుర్తెరుగుతూ ఉంటాం, అది ఒక ప్రత్యేకత. నాలికతోటి రుచిని గుర్తెరుగుతూ ఉంటాం, అది ఒక ప్రత్యేకత. కంటితోటి దృశ్యాన్ని చూస్తూ ఉంటాం, అది కూడా ఒక ప్రత్యేకత. ఇక ముక్కులతోటి వాసన చూస్తూ ఉంటాం, అది ఒక ప్రత్యేకత.
ఈ కర్మలన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతగా మనం కనపడుతూ ఉంటాయి, ప్రత్యేకతగానే మనం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు శబ్దాన్ని విన్నప్పుడు ఆ శబ్దాన్ని విన్నంతసేపు ఆ శబ్దం యొక్క మాధుర్యాన్ని, ఆ శబ్దం యొక్క ఆనందాన్నో, లేదా శబ్దం బాగలేకపోతే అది వినేదానికి ఇనసొంపుగా లేకపోతే దాన్ని వదిలేయటము, అది విన్నంతసేపు వింటుంటాం, దాని యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని గుర్తెరుగుతూ ఉంటుంటాం. తర్వాత మళ్ళీ అది లేకుండా పోతుంది. అదే ఇక్కడ నాశనం అవ్వటం అంటే. అట్లానే మనం ఒక స్పర్శను గుర్తెరిగేటప్పుడు స్పర్శ మనకు తగిలినంతసేపు బాగా ఆహా ఓహో బాగుందనేది కానీ బాగులేదనేది కానీ ఒక అనుభవానికి మనకు వస్తున్నంతసేపు దాన్ని గుర్తెరుగుతూ ఉంటాం. తర్వాత అది కొద్దిసేపటికి అది పోయిన తర్వాత అది మళ్ళీ ఏమీ లేకుండా పోవటం అనేది జరుగుద్ది. అదే ఇక్కడ నాశనం అవ్వటం అంటే. అట్లాగే ఇదంతా మన దేహానికి సంబంధించిన ఈ కర్మలన్నీ కూడా నాశానికి సంబంధించిన, నాశనానికి సంబంధించినవి, అంటే లయమైపోతూ ఉంటాయి ఏమీ లేకుండా. అటువంటి లయమైపోయే కర్మ అనేది మనం ప్రతి ఒక్కరం కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరము కూడా సృష్టిని అనుసరించి ఈ దేహమే నిజమనుకొని భ్రమపడి ఈ దేహంతో ఈ మనస్సు యొక్క చర్యతోటి ప్రపంచమే శాశ్వతమనుకొని మనం ఎవరైతే ఈ జనాలు బ్రతుకుతూ ఉన్నారో, ఇక్కడ జీవించుతూ ఉన్నారో, మొత్తం కూడా ఈ నాశమయ్యే యొక్క కర్మలే తప్ప మనం చేసేది వేరే శాశ్వతంగా ఉండే కర్మ అంటూ కానే కాదు. మరి ఇక్కడ భగవంతుని అర్పణ చేయబడుచుండును అంటే భగవంతుని అర్పణతోటి చేసేయి ఏ తిరగా ఎప్పుడూ నాశం కావు అని చెబుతూ ఉన్నారంటే ఇక్కడ భగవంతుని అర్పణ అంటే భగవంతుని యొక్క స్వరూపము నుంచి సంకల్ప రూపకము వచ్చి ఆ సంకల్ప రూపకము క్రియ చేసి ఆ క్రియ మళ్ళీ కనీసం భగవంతునికే అర్పణ, భగవంతుని ద్వారే ఈ కర్మ అనేది చేస్తూ ఉన్నాము అని మెలకువతోటి ఆ భగవంతుని అర్పణతోటి కానీ మనం చేయగలిగినట్లయితే భగవంతుని యొక్క స్వరూపము ఏ తీరుగా స్థిరంగా శాశ్వతంగా ఉంటుందో అట్లానే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆధారంతో వస్తూ ఉన్నది అన్న మెలకు వదలకుండా ఆ భగవంతునికే అర్పణ కానీ చేసినట్లయితే అది ఎప్పుడూ నాశం కాకుండా స్థిరంగా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట. మరి ఆ స్థిరత్వం అయిన కర్మ మన ఎక్కడికి తీసుకెళ్ళుద్ది అంటే సాక్షాత్ భగవంతుని దగ్గరకే తీసుకెళ్ళి చేర్చుద్ది ఆ కర్మ. ఇక్కడ మనం చేసే నేను నాది అనే అహంభావంతో చేసే కర్మ ఎక్కడికి తీసుకెళ్ళుద్ది అంటే ఆ కర్మ నాశం అవటమే కాకుండా చివరికి మళ్ళీ జనన మరణం అనే ఈ సంసార ప్రక్రియలోకి తీసుకెళ్ళుద్ది ఈ కర్మ. ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని, ఈ కర్మ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం బాగుగా గుర్తెరిగి ఎవరైతే భగవంతుని చేరాలి, భగవంతుని యొక్క దర్శనం కావాలి, ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోవాలి అని అనుకొని ఆ భగవద్భక్తితోటే ఈ జీవితంలో ఎవరైతే ప్రయాణం చేసి ఆ భగవంతుని చేరేదానికి సంబంధించిన సాధన ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది చేసుకుంటూ తను చేసే ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే అవి యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తీవ్ర తపస్సు కావచ్చు, వ్రతములు కావచ్చు, ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ ఆ భగవతర్పితముగా కానీ ఎవరైతే చేయగలుగుతారో ఇవన్నీ కూడా భగవంతుని దగ్గరకే తీసుకెళ్లే మార్గానికి తప్పనిసరిగా దోహదపడతాయి అన్నమాట. పోని ఏ దైవకర్మలు అని మనం అనుకుంటే ఈ దైవకర్మలను కూడా మనం అహంభావంతో కూడుకొని దైవార్పిత బుద్ధితో అంటూ చెయ్యకుండా నేను చేస్తూ ఉన్నాను ఈ యజ్ఞము అని, నేను ఈ దానాన్ని ఇస్తూ ఉన్నాను అని, నేనే ఈ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాను అని, నేనే ఈ వ్రతాలు మొత్తం భగవంతునికి నేను చేస్తూ ఉన్నానని అహంభావంతో కానీ ఎవరైతే చేయగలుగుతారో ఇవన్నీ కూడా నాశం కిందకే వస్తాయి. కానీ వీటి వల్ల ఉన్నతమైన ఫలితం అంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రానే రాదు. అది ఇక్కడ
నేను నాది అనే అహమములతోటి కూడుకున్న చేసిన కర్మ యొక్క ఫలితాలు ఈ విధంగా నాశవంతములవుతాయి. అది భగవంతుని యొక్క అర్పితముతోడు చేసే కర్మలు మొత్తం కూడా భగవంతుని దగ్గరికి చేర్చి భగవంతుని యొక్క దర్శనానికి దోహదపడతాయి అన్నమాట. ఈ కర్మని ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్మలో మెలకువ అనేది ఆ పద్ధతిలో మెలకువని తెలుసుకొని ఎవరైతే భగవదర్పితముగా ఈ కర్మలు చేయగలుగుతారో ఒక రోజుకి వాళ్ళు భగవంతుని యొక్క దర్శనాన్ని పొందగలుగుతారు అని మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. యదా తు సర్వభూతేషు దారుస్వగ్నిమివ స్థితం ప్రతిచక్షితమం లోకే జహ్వాతర్హ్యేవ కల్కష్మలం. కట్టెయందు అగ్ని వ్యాపించియున్నట్లు సమస్త ప్రాణులందును నేనే వ్యాపించియున్నట్లు జీవుడు ఎప్పుడు కాంచునో అప్పుడే అతడు తన అజ్ఞాన మాలిన్యము నుండి విముక్తుడగుచున్నాడు. కట్టెయందు అగ్ని వ్యాపించియున్నట్లు సమస్త ప్రాణులందును నేనే వ్యాపించియున్నట్లు జీవుడెప్పుడు కాంచునో. ఇప్పుడు మనకి కట్టెయందు అగ్ని ఉన్నదా అంటే మనకి కట్టెయందు అగ్ని ఉన్నట్లు మనకి కనపడదు. కానీ కట్టెలోన అగ్ని గుణం అనేది లేకపోతే అది మనం నిప్పు అంటుకోవటంతో అది మొత్తం కూడా సంపూర్ణంగా బూడిదైపోయి తగలబడిపోయే యొక్క స్వాభావికం అనేది మనం చూస్తూనే ఉంటాం. అట్లానే కట్టెలో ఆ తీరుగా అగ్నిగుణం అనేది కట్టెలో కూడా ఉన్నదన్నమాట. ఉంటేనే అక్కడ నిప్పు అనేది దానికి అంటుకొని అది శుభ్రంగా తగలబడిపోవటం అనేది జరుగుద్ది. అదేవిధంగా కట్టెయందు అగ్ని ఏ తీరిగా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా సమస్త ప్రాణులందును ఈ నేనే వ్యాపించి ఉన్నట్లు ఈ నేను 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 అనుకొని ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ నేను నేను అని అంటూనే ఉంటుంటాం. కానీ ఆ నేనెవరో మనకు తెలియదు. నేను నేను అనుకుంటే మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే ఈ శరీరాన్ని ఆపాదించుకొని ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరాన్ని కలుపుకొని నేను అంటుంటాం. మరి ఈ శరీరాన్ని కలుపుకొని నేను అంటూ ఉన్నాము అంటే మనం ఈ దినచర్యలో మన కార్యకలాపాలలో ఏ విధంగా ఉంటుంది అంటే మరి ఈ శరీరాన్ని మొత్తాన్ని వేరు చేసి మాట్లాడుతూ ఉంటుంటాం. మరి శరీరమే నేను అనుకుంటే మరి శరీరాన్ని వేరు చేస్తూ ఉన్నాము అంటే శరీరాన్ని వేరు చేసి శరీరం కంటే వేరుగా అంటూ ఈ నేను కానీ లేకపోతే శరీరాన్ని ఏ విధంగా మనం వేరు చేయగలుగుతున్నాం? నా శరీరము అంటున్నాం. అప్పుడు నా శరీరము అంటూ ఉన్నాము అంటే నేనంటూ ఒక ప్రత్యేకత వేరుగా ఉంటే కదా నా శరీరం అనేది మనం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దగ్గర కూడా జరిగే యొక్క సంబోధన. ఇది ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుతూ ఉంటాం. నా శరీరము నా ఇంద్రియాదులని నా కాళ్ళు నా తల నా మల చేతులు కాళ్ళు ఈ విధంగా శరీరాన్ని పార్ట్లుగా కూడా విడగొడుతూ ఉంటాం. ఈ విడగొడుతున్న శరీరము నా కళ్ళు అన్నాము అంటే నాకంటే నా కళ్ళు వేరుగా ఉండయి, లేకపోతే నా కళ్ళు అని మనం అనం. అట్లానే నా శరీరాన్ని అని విడగొడుతూ ఉన్నాము అంటే నేనంటూ ఈ శరీరములో ఉండి ఈ శరీరానికన్నా కూడా వేరుగా ఉండాను అన్న విషయం మన సంబోధనలోనే మన దినచర్యలోనే ప్రతి ఒక్కరం కూడా నడిచే నడవడికలో ఇది జరుగుతూనే ఉన్నది మనం గమనించి కానీ చూసినట్లయితే. కానీ ఆ నేనెవరో కానీ తెలియదు.
ఆ నేను తెలియాలి అని అంటే తప్పనిసరిగా ఎవరైతే గురువులు పెద్దలు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయము, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వము ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే శరీరం అంటే కనపడుతూ ఉన్నది, కానీ కనపడకుండా నేను అనే స్వరూపం అంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి కనపడటంలా. ఆ కనపడకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ నేను అంటూ ఉన్నదన్నమాట. అది ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఉన్నది కనపడకుండా ఈ శరీరంలో అన్న సంగతి మనకు తెలియాలి అంటే దాన్ని కాంచిన వాళ్ళు ఎవరైతే, దాన్ని కనుక్కొని ఆ రూపం ఇట్టిదని గుర్తెరిగిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తప్పనిసరిగా అవసరం. అందువల్ల వాళ్ళని భక్తితోటి కానీ సేవించి వాళ్ళ యొక్క ఆ చెప్పిన అడుగుజాడలలో కానీ మనము నడవగలిగాము అంటే తప్పనిసరిగా మన శరీరంలో ఉండ ఆ నేను అనే యొక్క వస్తువు ఏంటిది, ఆ జ్ఞానం అనే స్వరూపము, ఆ ఆత్మ యొక్క స్వరూపం ఎటువంటిది అన్న విషయం వాళ్ళ యొక్క సహాయంతో వాళ్ళు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మన ప్రతి ఒక్కరిలో కూడా ఆ నేను అనే జ్ఞాన స్వరూపం, ఆత్మస్వరూపం అనేది ప్రత్యక్షంగా మన స్వరూపాన్ని మనం ఇట్టిదనే నిర్ధారణ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే అటువంటి నిర్ధారణ చేసుకోగలుగుతామో అప్పుడే మనకి సమస్త ప్రాణులందునూ ఈ నేనే వ్యాపించి ఉన్నది అన్న సంగతి అప్పుడు మనం గుర్తెరగగలుగుతాం. ముందు మన ఈ శరీరంలో ఉండ ఈ నేనెవరో అన్న విషయాన్ని మనం తెలుసుకోకుండా సమస్త ప్రాణుల యందు, సమస్త శరీరాల యందు ఈ నేను అనే యొక్క స్వరూపము ఏ విధంగా ఉన్నది అన్న విషయం అంటూ తెలియాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియదు. కాబట్టి ఆ విధంగా ముందు మన శరీరంలో ఉండ ఈ నేను అనే యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకొని ఆ స్వరూపమే నేను అని ఆ స్వరూపం కాడ ఎప్పుడైతే మనం నిలబడగలిగి ఇప్పుడు అంతకుముందు దేహమే నేననుకొని సమస్త కార్యకలాపాలు ఏ విధంగా అయితే మనం చేశామో అదేవిధంగా ఈ దేహం కాదు, దేహం కన్నా ఉండ ఏ జ్ఞానం జీవుడైతే ఉన్నాడో, ఆత్మ అయితే ఉన్నదో ఆ స్వరూపమే నేనని ఆ స్వరూపం కాడ నిలబడి ఆ స్వరూపమే అయ్యి స్వరూపంగా మారిపోయి అప్పుడు సమస్త కార్యకలాపాలు కానీ చెయ్యగలిగాము అంటే సమస్తం మొత్తం కూడా ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ నేను అనే యొక్క ఆత్మ ప్రకాశం అనేది దేదీప్యమానంగా ప్రకాశించుతూ ఉన్నది. ఆ ఆత్మ యొక్క స్వరూపాన్నే చూస్తూ ఉంటుంటాము, ఆ ఆత్మతోటే సంబోధన చేస్తూ ఉంటాము. అంతకుముందు శరీరం మనమై శరీరాలతోటి చర్చించాము, శరీరాలతోటి మాట్లాడాము, శరీరాలతోటి కలిసి మెలిసి మనం పనిచేసాం. అదేవిధంగా ఇప్పుడు జరిగేది శరీరంలో ఉన్న ఆత్మస్వరూపమే నేను అనుకొని ఆ స్వరూపం కాడ మనం దిగజారకుండా అక్కడ స్థిరంగా నిలబడగలిగే యొక్క సత్తాని సంపాదించుకున్నప్పుడు, ఎప్పుడైతే సంపాదించుకున్న తర్వాత అక్కడే నిలబడగలిగామో అప్పుడు ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ఆత్మతోటే మాట్లాడటం, ఆత్మనే చూడటం, ఆత్మతోటే ఈ చర్యలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని అప్పుడు కాంచగలుగుతాడు ఈ జీవుడు. ఎప్పుడైతే అటువంటి ఆ సమస్త ప్రాణుల యందును ఈ నేను వ్యాపించి ఉన్నట్లు జీవుడు ఎప్పుడు కాంచును అప్పుడే అతడు తన అజ్ఞాన మాలిన్యము నుండి విముక్తుడవుతున్నాడు. ఎప్పుడు ఈ అజ్ఞానం అనేది మనకు తొలగిపోతుంది అంటే ఆ శరీరంలో ఉండ ఏ జ్ఞానస్వరూపమే తానవుతాడో ఆ జ్ఞానమే తాను అని నిశ్చయించుకొని జ్ఞానం కాడ నిలబడగలుగుతాడు. సమస్త ప్రాణులందును సమస్త శరీరములందును కూడా ఆ నేనే ఈ సమస్తానికి మూలమయ్యిందని ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు. అప్పుడు ఈ అజ్ఞానం అంటే ఈ శరీరమే నేను అనుకొని ఉన్న భావన ఏదైతే ఉందో అది తొలగిపోవటం అనేది జరుగుద్ది. ఇక్కడ అజ్ఞానం అంటే వేరే ఏమి కాదు, లేఖని శరీరం అనేది లేఖనే ఉండట్టుగా భ్రమ కలిపిందే అజ్ఞానం. ఇక్కడ అటువంటి అజ్ఞాన మాలిన్యం అనేది తొలగిపోయి జ్ఞానమాత్రుడుగా నిలబడగలుగుతాడు ఈ జీవుడు. ఓం తత్సత్.